ఒక ఊర్లో కమల్ అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా ఆటో నడుపుతూ ఉన్నాడు. చాలా మంచివాడు. అతని ఆటోలో ప్రెగ్నెంట్ లేడీస్ని ఉచితంగా తీసుకెళ్లేవాడు. అయితే కమల్ చాలా పేదవాడు. అతని సంపాదనంతా అతని రోజు ఖర్చులకే సరిపోయేది. ఒకరోజు మదన్ అనే ఆటో డ్రైవర్ కమల్ దగ్గరికొచ్చి, అరే ఏంది కాకా నువ్వు ఒక్కలచ్చినా పోతున్నావు, ప్రెగ్నెన్సీ లేడీస్కు డబ్బులే తీసుకుంటలేవు, కిరాయి కూడా ఎంత ఇస్తా అంత తీసుకుంటున్నావు, నువ్వు చేయబట్టి మాకెంత లాస్ ఎరికేరా. నేనేం చేసినా కాకా? ఏం చేసినావా? ఇంకేం చేయాలి నువ్వు? నీ మంచితనానికి ఊరు మందంతా నీ బండే ఎక్కుతున్నారు. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు కూడా అట్లనే తీసుకో, అప్పుడు అందరూ నీ బండే ఎక్కుతారు. ఏ పో కాకా, అట్లా తీసుకుంటే మనం ఎట్లా బతుకుడు? మనం గొప్పగా బతుకుడు కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టుడు తప్పు కదా కాకా. నీ మాటలు వింటుంటే మంచిగానే ఉంటుంది కాకా, కానీ మనసు ఎందుకో నువ్వు చెప్పేదానికి అంగీకరించది. సరేది, ఏవల అదృష్టం వాళ్ళది. వస్తా. అక్కడ్నించి తన ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు. కమల్ కూడా ఇంటికొచ్చేశాడు. ఆటో తీసుకుని వెళ్తూ ఉండగా కమల్ కొడుకు కార్తీక్ కమల్ దగ్గరికొచ్చి, నాన్న, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఎందుకేంది, మా కాలేజీలో అందరూ ఫోన్స్ వాడుతున్నారు, నాకు ఒక్కనికే లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ లేదంటే ఎంత చిన్న చూపు. ఎంసెట్లని ర్యాంక్ ఎంతరా? 25,000. ర్యాంకు తక్కువ వచ్చినప్పుడు చిన్న చూపు అనిపించలేదా? ఫోన్ లేకపోతేనే చిన్న చూపా? నాన్న, నాకు ఫోన్ కొనిస్తావా లేదా? ఉర్రకు 2 నెలల వరకు కొనిస్తా. ఏంది 2 నెలల? అరే నేను నడిపేది ఆటోరా, బస్సు కాదు. ఒక్క రోజులో వేలకు వేలు సంపాదించేదందుకు నా ఆటోలో పట్టేదే 4. 2 నెలల వరకు పోగేసిస్తా అంటావు? అంటే సరే, చూస్తా 2 నెలలు. ఇంట్లోకి వెళ్ళాడు. కమల్ ఆటో తీసుకుని రోడ్డు మీదకి వచ్చేశాడు. ఎప్పటిలాగానే ఆటో నడుపుతూ ఉన్నాడు. వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులు ఎల్లదీస్తూ మిగిలింది దాస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. నాన్న, 2 నెలలు అయిపోయింది, నా ఫోన్ ఏది? సారీరా, ఎంత కష్టపడి నడిపినా ఇంటి అవసరాలకే సరిపోయింది, తర్వాత చూద్దాంలే. ఆ మాటకు చిన్నబుచ్చుకున్న కార్తీక్ తన గదిలోకి వెళ్ళి, ఈయనగా నాకు ఫోన్ కొనియాడు, నేనే ఏదో ఒకటి చేసి కొనుక్కోవాలి. ఏం చేద్దాం? ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి ఒక ఆలోచనొచ్చింది. తెల్లారి నాన్న దగ్గరికొచ్చి, నాన్న, ఇయాల్టి నుంచి ఆ ఆటో నేను నడుపుకుంటా, నేను ఫోన్ కొనుక్కుంటా. నువ్వు నడిపితే నేనేం చేయాలి? సంసారం ఎట్లా ఎల్లదీయాలి? దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నది, మీరు చూస్తూ ఉండండి. ఆ ఆటో దగ్గరికెళ్ళి అది తీసుకుని బయటకెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చాడు. తిరిగిచ్చిన ఆటోని చూసిన కమల్ ఆశ్చర్యపోయాడు. అదిప్పుడు సింగిల్ ఆటో కాదు, డబుల్ డెక్కర్ ఆటో. ఏంట్రా ఇది? డబల్ డెక్కర్ ఆటో. ఇక నుంచి మన ఆదాయం డబల్ అవుతుంది, నాకు ఫోన్ వస్తుంది, మన కుటుంబ అవసరాలు గడుస్తాయి. ఆ ఆటో తీసుకుని రోడ్డు మీదకొచ్చాడు. అప్పుడే పండగ సీజన్ కూడా ఉంది. దాంతో చాలా మంది జనాలు కార్తీక్ డబుల్ డెక్కర్ ఆటోనే ఎక్కారు. కొద్ది రోజుల్లోనే కార్తీక్ ఫోన్ కొనుక్కున్నాడు. దాంతో కార్తీక్ హ్యాపీ, కమల్ కూడా హ్యాపీ. కొండపల్లి అనే ఊర్లో చందు అనే అతను ఉండేవాడు. చందుకి ఆశ ఎక్కువ, బంగారం మీద మోజెక్కువ. ఎవరైనా ఒంటి మీద బంగారం వేసుకుని తిరుగుతూ ఉంటే చూసి, ఏం తిరుగుతున్నావురా, నేను కూడా ఇట్లా పెయ్యి నిండా బంగారం వేసుకొని తిరిగితే ఎంత మంచిగుండు. ఇదే ఊర్లో చరణ్ అనే అతను ఉండేవాడు. చాలా మంచివాడు. అతను ఒకరోజు పనికెళ్ళి తినడానికి పళ్ళు పట్టుకుని ఇంటికి తిరిగొస్తూ ఉన్నాడు. దారిలో ఒక చెట్టు కింద స్వామీజీ ధ్యానం చేసుకుంటూ ఉండడం కనిపించింది. అతన్ని చూసి చరణ్, ఎవరో స్వామీజీ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, పాపం ఆయన తిన్నాడో లేదో.
ఈ పళ్ళైనా దగ్గర పెట్టొస్తా. కళ్ళు తెరిచినప్పుడైతే తింటాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయన ముందు ఆ పళ్ళు పెట్టి సైలెంట్గా ముందుకెళ్ళిపోయాడు. చరణ్ పళ్ళు పెట్టడం దూరం నుంచి చూసిన చందు చరణ్ వెళ్ళగానే ఆ చెట్టు దగ్గరకు వచ్చి సన్యాసి ముందు కూర్చున్నాడు. స్వామీజీ ధ్యానముల్లో ఉన్నాడు. ఆయన లేసేదాకా ఇన్నే కూసుందాం. కాసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి ముందున్న చందుని పళ్ళని చూశాడు. నాయనా, ఈ పళ్ళు. స్వామి, నేనే ఈ పళ్ళని మీకోసం పెట్టినా. తినండి, నేనే పెట్టినా. ఏం వరం కావాలో కోరుకో నాయనా. ఏం వరమైనా తీరుస్తారా స్వామి? ఏదైనా సరే కోరుకో, తీరుస్తాను. అయితే నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి. అలాగే ఈ క్షణం నుంచి నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది బాబు. నిజంగానా స్వామి? ఏది చూస్తా? పక్కనే ఉన్న ఒక రాయిని పట్టుకున్నాడు. ఆ రాయిని పట్టుకోవడంతోనే బంగారమైంది. అది చూసి చందు ఆశ్చర్యపోయాడు. చాలా థ్యాంక్స్ స్వామి. మీ వల్ల ఈరోజు నా జీవితంలో అనుకున్నవన్నీ తీరబోతున్నాయి. వస్తాను స్వామి. ఇక నేను పట్టిందల్లా బంగారమే. నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బంగారమే. ఇక పక్కన ఉన్న టేబుల్ పైన చెయ్య వేశాడు. ఆ టేబుల్ కూడా బంగారం అయిపోయింది. అలా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ బంగారం చేసేశాడు. ఇయాల్టికి ఇక చాలు. ఆకలి బాగా అవుతుంది. పోయి తింటా. అన్నంలో చెయ్యి వేశాడో లేదో అన్నమంతా బంగారంగా మారిపోయింది. అది చూసి చందు ఆశ్చర్యపోయాడు. అన్నం కూడా బంగారమైంది. ఇప్పుడు ఏం తినాలే? ఏదన్నా పండు తింటాలే. టేబుల్ మీద పండు పట్టుకున్నాడు. పట్టుకోవడంతోనే ఆ పండు కూడా బంగారమైంది. అది చూసి చందు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. చీని అవ్వ, ఇట్లయితే తిండెట్లారా నాయనా? నీళ్ళన్నా తాగుతా అని అనుకుంటూ మంచినీళ్ళు తాగడానికి చూశాడు. కానీ చందు చేతులు తాకడంతోనే ఆ నీళ్లు కూడా బంగారంగా మారిపోయాయి. అది చూసి ఎరక్కపోయి ఎడ్డి కోరిక కోరుకుని వచ్చినట్టున్నా. ఈ వరం వద్దు, ఈ బంగారం వద్దు. ఇప్పుడే పోయి ఆయన వరం ఆయనకి తిరిగిచ్చేస్తా. స్వామీజీ దగ్గరికి వచ్చి, ఏంది స్వామి, మీకు మంచి చేస్తే నన్ను ఇలా చేసిండ్రు? నిజం చెప్పు, ఆ పళ్ళు నువ్వే పెట్టేవా? అది తప్పైంది స్వామి. ఆ పళ్ళు నేను పెట్టలేదు. అందుకే నీకిచ్చిన వరం అడ్డం తిరిగింది. ఇంకెప్పుడు నువ్వు చెయ్యని మంచిని నువ్వు చేశానని చెప్పుకోకు. వెళ్ళు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.